हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరి పరమాత్ముడు ఈశుడు అజుడు ఆఢ్యుడు అనంతమూర్తి సగరతనయా హృదీశుడు వికారదురుడు నిత్యమంగళాకరుడు కృపాపయోనిధి అకల్మషచితుడు సర్వశక్తి తమరస విలోచనుండు బుధమాన్య చరిత్రుడు పవిత్రుడిమ్ములన్ హరిచరణారవిందయుగళార్చన సన్నుతి భక్తియోగముల్ నిరతము కల్గువారె భవ నిరజగర్భుల కందరాని భాసుర పదమందు చెరుదురు సూరిజనస్తవనీయ అట్టే సత్పురుషుల పుణ్యపూర్వజన్మ ఫలమున్ గణితిం గణుతింపతరంబెయేరికిన్ కనియన్ నిశ్చల భక్తి యోగమునన్ కంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్ ప్రవిత్రు విలసత్ పద్మాకళత్రున్ సుధాశన ముఖ్య స్తుతిపాత్రున్ ధనవచమూ జైత్రున్ దళత్ పద్మనేత్రున్ నవీనోజ్వల నీలమేఘనిభగాత్రున్ పక్షిరాట్పుత్రునిన్ వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుదరు నిచయంబుగాగ కమనీయ హేమ సంకలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగాగ మానిత మౌక్తిక మాలికారుచి సానుపతిత నిర్క్షర పరంపరలుగాగ చెలువొందు నవ తులసీదామకములు లలిత తటజౌషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములుగా పదములు అంగణవాద ప్రపచయములుగా లలిత గత్తి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ముని హరిని హారకలాప పుష్ప నిచయంబుల చంచత్ అనర్ఘ రత్నకేయూర కరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగ చూడనొప్పె భువనాత్మకలీలా దృష్టమూల విస్ఫారిత భోగవేష్ఠిత విభాసిత చందన భూరుహాకృతిం వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధునే నీ మనోహర రూపంబుదలచె ఏ గుణగణ ధ్యానంబుగా వింతుర పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పార తద్ధ్యాన గోచరమూర్తిన్ ధరింతుగాదే పరమోత్సాహుండునై మాధవ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, దక్షుడు శివుడు తనని చూసి లేచి పలకరించలేదు అనేటువంటి ఒక అవమానం పడ్డాను, నిరాదరం చెందాను అనేటువంటి ఒక భావం ఆయన మనసులోకి వచ్చేసి అప్పుడు అక్కడ ఉండేటువంటి బ్రహ్మర్షి గణానికి, అక్కడ ఉండేటువంటి దేవతలకి, అగ్నులకి, ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి నేను అజ్ఞానంతో కానీ మత్సరంతో కానీ నేనేమీ చెప్పటం లేదు, ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు మీరందరూ వినండి అని చెప్పి తన మనసులో శివుడి మీద ఉండేటువంటి ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ తాను నిరాదరణ పొందేడు అనేటువంటి భావము ద్వారా జనించినటువంటి ఆ మానసిక అవస్థతో ఆ శివుడిని ఉద్దేశించి అయంతు లోకపాలానాం యశగ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథాయేన స్తబ్దేన దూషితః అని 10వ శ్లోకంలో విదుర, సిగ్గులేని ఈ శివుడు లోకపాలకుల కీర్తి అంతటినీ కూడా చెడగొట్టేస్తున్నాడు. తర్వాత రెండవది, సత్పురుషులు నడిచేటువంటి మార్గాన్ని ఈ పొగరమోతు ధ్వంసం చేసేస్తున్నాడు అని తాను శివుణ్ణి తిట్టినట్టుగా ఆ మాటలు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు దీన్ని కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. భాగవతం చెప్పేటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా మన ఎదురుగా ఒక మహానుభావుడు కానీ అంటే ఆయన మహానుభావుడు అని మనకి తెలియకపోయినా
మహానుభావులు, మహితాత్ములైనటువంటి వాళ్ళు, తపోసంపన్నులైనటువంటి వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా వాళ్ళ యొక్క ప్రతాపం కానీ, వాళ్ళ యొక్క తపశ్శక్తి కానీ, వాళ్ళకు ఉండేటువంటిది ఏదీ తెలియకపోయినా వాళ్ళని చూసి మనం చాలా తేలిక భావంతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి. అలా మాట్లాడుతూ ఉండేటప్పుడు మనకు తేలికగా, చాలా వ్యంగ్యంగా, లేకపోతే చాలా ఏదో తిట్ల రూపంలో మనలో నుంచి ఆ మాటలు వస్తున్నాయి అనుకుందాం. కానీ ఆ వచ్చేటువంటి మాటలు ఉన్నాయే, ఆ మాటలు రెండు అర్థాలు కలిపి వస్తాయి. ఎందుకంటే మనలో ఉండేటువంటి ఆ వాక్శక్తిని, పరాపశ్యంతి మధ్యమ రూపంలో ఉండేటువంటి ఆ వాక్కులో ఉండేటువంటి ఆ శక్తిని ఎదురుగా ఉండేటువంటి మహానుభావుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, మనలో ఆ తన యొక్క ప్రభావం ఉండడం చేత మన వాక్కులోనే, మనం మాట్లాడేటువంటి మాటలలోనే ఎప్పుడూ కూడా ఒక స్తుతిని, ఒక ప్రభావవంతమైనటువంటి భావాన్నే మన వాక్కుల్లో నిక్షిప్తం చేసి తద్వారా మధ్యమ వైఖరి రూపంలోకి బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు మన వాక్కుల్లో మార్పులు కలుగుతాయి. కానీ ఈ వాక్ ఇలా బయటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, మన మనసులో ఉండేటువంటి అభిప్రాయం వేరు. అవతల వాడు ఎవరు చాలా తక్కువ వాడు, లేదా అధముడు, లేకపోతే ఏదో సామాన్యమైనటువంటి వాడు అని మనం వాళ్ళని ఎస్టిమేట్ చెయ్యలేక, మనం అలా ఉన్నప్పుడు వాళ్ళని ఏదో తృణీకరిద్దాం అనుకున్నాం, ఏదో తిరస్కారం చేద్దాం అనుకున్నా, లేదా ఏదో మామూలుగా చాలా లైట్గా వాళ్ళని తీసి పారేద్దాము అనుకునేటువంటి మనసులోకి ఈ మాటలు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన మనసులో ఉండేటువంటి ఆ తేలిక భావం ఈ మాటలకి అంటుకుంటుంది. అంటుకునేటప్పటికి ఏమవుతుంది, ఈ తిట్టేటువంటి వాడు, తేలిగ్గా మాట్లాడేటువంటి వాడు ఏమనుకుంటాడంటే, నేను అవతల వాడిని ఏదో అవమానం చేస్తూ, తిరస్కారం చేస్తూ మాట్లాడేసేస్తున్నాను అని చెప్పి తాను సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఎదురుగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల అవే మాటలు రెండేసి అర్థాలు, గంభీరమైనటువంటి అర్థాలు, పవిత్రమైనటువంటి అర్థాలతో కూడుకునే ఆ మాటలు బయటకు వస్తాయి. ఇది ఎందువల్ల జరిగింది అంటే, ఎదురుగా ఉండేటువంటి మహాత్ముల యొక్క ప్రభావం వల్ల మనకి ఆ విధమైనటువంటి మార్పు ఆ మాటల్లో కలుగుతుంది. అలా ఈ తిట్టేటువంటి వాడో, తిరస్కారం చేసేటువంటి వాడికో తెలియకపోవచ్చు, నేను తిడుతున్నాను, నేను తిరస్కారం చేస్తున్నాను, నేను లోకుగా మాట్లాడుతున్నాను అనుకునే ఉంటాడు. కానీ ఆ తనలో నుంచే వచ్చినటువంటి ఆ మాటల్లో ఆ పవిత్రమైనటువంటి, తర్వాత ఒక ప్రభావవంతమైనటువంటి మాటలే దాంట్లోకి వస్తూ ఉంటాయి. ఇది మహాత్ములను తిడుతూ ఉన్నప్పుడు స్తుతి కింద మారుతుంది అనేటువంటి విషయాన్ని మనకి పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మహాపరమ పవిత్రుడైనటువంటి వాడు, పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు, అన్నిటికీ కూడా శంకరుడైనటువంటి వాడు, అన్నిటికీ ఈశుడైనటువంటి ఆ శివుడిని ఎదురుగా ఉన్నప్పుడు అహంతో కూడుకున్నటువంటి ఈ దక్షుడు తిట్టినప్పుడు, లేకపోతే తిరస్కారం చేస్తున్నప్పుడు, తేలిక చేసి మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ మాటలు తేలిక మాటలుగా కనిపించినా వాటిల్లో శివుణ్ణి చూస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ శివుడు, ఈ శంకరుడి యొక్క ప్రభావం వల్ల ఆ మాటలకు ఉండేటువంటి అర్థాలు వేరుగా ఉంటాయి, ఆ మాటల్లో ఉండేటువంటి శక్తి వేరుగా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటి శ్లోకంలో అయంతు లోకపాలానాం యశఘ్నో ఏమన్నాడు, ఈ లోకపాలకుల్ని అంటే దిక్పాలకుల్ని, లేకపోతే ఈ దేవతలు, వీళ్ళందరూ లోకపాలకులుగా లోకాలను పరిపాలిస్తూ ఉండేటువంటి వాళ్ళ యొక్క కీర్తిని ఘ్నః చెడగొట్టేస్తున్నాడు అంటాడు. అంటే ఇక్కడ ఏమిటన్నమాట, చెడగొట్టడము అంటే ఏమిటి, ఘన అంటే కట్ చేయడం అని అర్థం. అంటే ఏమిటి, లోకపాలకులందరికీ కూడా ఒక కీర్తి ఉంటుంది. నువ్వు యముడివి, నువ్వేమో కుబేరుడివి, నువ్వు ఇది అనగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి అహంకారం, నేను ఉత్తర దిక్కుకి అధిపతిని, నేను ఇక్కడ దీనికి అధిపతిని, నేను ఇక్కడ దీనికి అధిపతిని, నేను ఈ లోకాలకు అధిపతిని అనేటువంటి ఆ కీర్తితో కూడుకున్నటువంటి వాళ్ళ అహం స్వభావం ఉంటుందే, దానిని
ఆ కీర్తిని లేకపోతే దట్ ఫీలింగ్ ఆఫ్ ఐఆమ్ దిస్ అనేటువంటి దాన్ని ఘ్నః కట్ చేసేటువంటి వాడు, అంటే అహం స్వరూపాన్ని నిర్మూలించేటువంటి వాడు. ఈ అహం దేనివల్ల మానవులకు కలుగుతుంది, దేవతలకు కలుగుతుంది అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ని బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లోకపాలానాం యశోఘ్నా అంటే అప్పుడు శివుడి యొక్క తత్వం దక్షుడికి అర్థం అవ్వకపోయినా ఈ మహానుభావుడి ఆయన యొక్క స్వరూపమే అది. కాబట్టి ఇప్పుడు పంచదార ఉందనుకోండి, పంచదారని మనం చూస్తే ఇది కారంగా ఉంది అని మనం ఎన్ని అనుకున్నా పంచదార ఎప్పుడు తీయగానే ఉంటుందిగా. అదేవిధంగా సమస్తమైనటువంటి లోకపాలకుల యొక్క కీర్తి అంతటిని, అంటే వాళ్ళ అహం, మేము ఇది అనుకునేటువంటి అహాన్ని కట్ చేసేటువంటి వాడు అని అది స్తుతి రూపకంగా ఆ పదం అలా వస్తుందన్నమాట. తర్వాత నిరపత్రప అపత్రప అంటే లజ్జపడడం, సిగ్గుపడడం అని. అపత్రప అంటే సిగ్గుపడనటువంటి వాడు. మామూలుగా ఏమన్నాడు, సిగ్గు లేదు ఎగ్గు లేదు అని చెప్పేసి అలా అనుకున్నాడు తాను. అపత్రప అంటే ఏమిటి, అపత్రప అంటే అపత్రప అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే సిగ్గుపడుట లేకపోతే లజ్జపడుట అనేటువంటి అర్థం ఉంది దానికి. అంటే ఏమిటి సిగ్గుపడడం, దేనికోసం సిగ్గుపడుతూ ఉంటే ఉదాహరణ అతి సింపుల్ ఎగ్జాంపుల్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మానవుడు ఉన్నారనుకోండి, చిన్నప్పుడు పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి బట్టలు లేకపోయినా వాడికి సిగ్గులని ఏం ఉండదు. వాడికి అలా పెరుగుతున్నంత వాడు మామూలుగా 5 ఏళ్ళు వచ్చేవరకు గొడ్డెప్పుకుని ఇటు అటు పరిగెడుతూనే ఉంటాడు. వాడేమి అదే 6, 7, 8, 7 వచ్చేసేటప్పటికి ఏమైపోతుంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి తువ్వాలు చుట్టు కట్టేసుకొని సిగ్గుపడిపోతూ గబగబా తలుపేసేసుకుని బట్టలు వేసుకుంటూ ఉంటాడు. అలాగే మానవులందరూ కూడా అదే విధంగా ఒక రకంగా ఉంటారు కదా. అంటే సిగ్గు అనేటువంటి అంటే ఏమిటనమాట, నేను శరీరము అనుకోవడం వల్ల, నేను శరీరము, నా అవయవాలు, నా ఇదంతా కూడా అవతల వాళ్ళు చూస్తే నవ్వుతారు, అవతల వాళ్ళు చూస్తే ఇదవుతారు అనేసేటువంటి తాను శరీరము అనేటువంటి భావంలో నుంచి పుట్టినటువంటిది సిగ్గు. కాబట్టి ఇప్పుడు నువ్వు తాను శరీరం కాదు, తాను పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వాడికి నిరపత్రప అని సిగ్గేమిటి అని, సిగ్గులేనటువంటి వాడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే నిరపత్రప అంటే పరమాత్మ, అంటే శరీర స్ఫురణ లేకుండా తాను పరమాత్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు అని దాని అర్థం. ఎందుకంటే శివుడు ఎదురుగా అటువంటి వాడు కాబట్టి అటువంటి వాడిని చూసినప్పుడు అవే క్వాలిటీస్ చెప్తాంగా. అంటే మిరపకాయ ఉందని ఇది కారంగా ఉంది అంటాం, కానీ తీయగా ఏదో స్వీట్లా ఉంది అనం కదా. అదేవిధంగా ఎదురుగా ఉండేటువంటి ఆ పరమాత్మకి సిగ్గు లేనటువంటి వాడు, అంటే శరీర స్పృహ వల్ల జనించినటువంటి లజ్జా, సిగ్గు ఇటువంటి భావాలు లేకుండా పరిపూర్ణమైనటువంటి వెలుగు కలిగినటువంటి వాడు. ఉదాహరణకి మన సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడికి ఏం వస్త్రాలు కట్టామండి, ఆయన పట్టు పీతాంబరాలు కట్టామా, ఆయన సిగ్గు లేదు కదా. అలా నగ్నంగానే మొత్తం ఆ శరీరం దాని అంతటినీ కూడా కాంతినంతటినీ విరజిమ్మేస్తూ ఉన్నాడుగా. ఇప్పుడు సూర్యుడినేమో నిరపత్రప అని నేను అన్నాను అనుకోండి, అంటే ఏమిటనమాట, స్వామి నువ్వు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడివి అని అర్థం. నాకు సూర్యుడి మీద కోపం వచ్చిందనుకోండి, నీకు సిగ్గులేదయ్యా అని ఏదైనా అర్థం ఉందా? కాబట్టి ఇలాగా మన మనసులో ఉండేటువంటి ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంటారు, లేకపోతే బయాస్ అంటారు, లేకపోతే పక్షపాతంగా చూడడం అంటారు. ఈ పక్షపాతం అంతా తను తిడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ జరుగుతున్నటువంటిది ఇది. తర్వాత సద్భిరాచరిత పంధా, సత్పురుషుల చేత ఆచరిత నడవబడినటువంటి పంధా మార్గాన్ని దూషిత చెడగొట్టాడు అని చెప్పి ఓ మాట అన్నాడు. అంటే ఏమిటి, సత్పురుషులందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, ఏదో తపస్సు, నిత్యానుష్ఠానం, ధర్మానుష్ఠానం, ఏదో యాగాలు, హోమాలు, ఏదో తీర్థయాత్రలు ఇలా చేసేటువంటి సత్పురుషుల యొక్క వాళ్ళ చేత ఆచరిత నడవబడినటువంటి పంధా, ఆ పంధాన్ని, ఆ మార్గాన్ని దూషిత తిట్టేటువంటి వాడు లేకపోతే చెడగొట్టేటువంటి వాడు అని చెప్పేసేసి అంటూ స్తబ్ధేన ఏమీ మాట్లాడకుండా స్తబ్దంగా ఉన్నాడనమాట. అంటే నేను వచ్చేటప్పటికి హలో అని కూడా అనకుండా, మాట్లాడకుండా చాలా మౌనంగా, అంటే అదొక పొగరమోత్తనానికి సంకేతం అనుకున్నాడు. స్తబ్ధేన ఎవని సద్భి
అని ఇప్పుడు ఇక్కడ అందుకనే పదాలు పడేటప్పుడు ఏమైపోతుందంటే సద్భి సత్పురుషుల చేత సద్భిరి అచరిత అదనమాట. సంధి ఆ విధంగా తీయాలి. సద్భి ఆచరిత. ఆచరిత అంటే ఆచరించడం, అచరిత అంటే ఆచరించకుండా ఉండడం. అంటే ఏమిటన్నమాట, సద్భి సత్పురుషులు ఏది ఆచరించరో, సత్పురుషుడు సత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఏ పదాన్ని అయితే ఆచరించరో దానిని తిడుతూ ఉంటాడు ఆయన. ఆ పదాలు మంచివి కాదర్రా అని తిడుతూ ఉంటాడు. కానీ దక్షుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే సద్భిరాచరిత పంథా దూషిత అన్నాడు. సత్పురుషులు ఆచరించేటువంటి మార్గాన్ని తిడుతున్నాడు అని, ఆ సత్పురుషులు శివుడికి సత్పురుషులు అంటే పడదు అనేటువంటి ఒక భావం వాడు అనుకున్నాడు. కానీ ఆ వచ్చేటువంటి ఆ ఎదురుగా ఉండేటువంటి పరమాత్మను చూసేటప్పటికి ఏమవుతుంది అంటే అసలైనటువంటి సత్యమే వచ్చేస్తుంది. నీ కళ్ళు నీ మనసు ఎలా పనిచేస్తున్నా కూడా అది సత్యం కింద ఆ మాట వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సద్భిర్హి అచరితా పంథా దూషిత. వాళ్ళు సత్పురుషులు ఏ మార్గాన్ని ఆచరించరో అంటే అది ఇష్టం, అవినీతి మార్గం, దుష్ట మార్గం, దుర్మార్గం అయినట్టు మార్గం, అందరినీ బాధ పెట్టేటువంటి మార్గాన్ని సత్పురుషులు ఎప్పుడూ ఆచరించరు కదా. అటువంటి చెడ్డ మార్గాన్ని దూషిత తిడుతూ ఉంటాడు. స్తబ్ధేన చాలా మౌనంగా ఉంటాడు. అందుకనే దక్షిణామూర్తి మౌనస్వరూపమైనటువంటి వాడు. సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి ఏం కట్టుకున్నాడండి ఆయన, నిరపత్రప అంటే రమణ మహర్షికి సిగ్గులేదా అంటే ఏమిటి దాని అర్థం? కాబట్టి ఇటువంటి పదాలన్నింటినీ కూడా అది స్తుతి చేస్తూనే ఉన్నాడు. కానీ పరాపశ్యంతి రూపాల్లో స్తుతి, మధ్యమ వైఖరి రూపాల్లో నిందాస్వరూపం కింద తను అనుకుంటున్నాడు, కానీ స్తుతి చేస్తూనే ఉన్నాడు. ఇది అయిన తర్వాత రెండో శ్లోకంలో, నిన్న చూసినటువంటి శ్లోకంలో, యశమే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితురు అగ్రహీత్ పాణిం విప్రాగ్ని ప్రముఖత సావిత్ర్య ఇవ సాధువత్. ఇతడు ఈ శివుడు అంటున్నాడు మహర్షులు వాళ్ళందరూ, ఇతడు సత్పురుషుల్లాగా సత్పురుష ఇవ సాధువతి ఇవ సాధుపురుషుల్లాగా చాలా అంటే ఏమిటి, చాలా తను పైకి పోజు కొట్టేస్తూ అంటే సాధుపురుషుల్లాగా మంచివాడిలాగా ఉండేటప్పటికీ నేనేం చేశానంటే బ్రాహ్మణులకు తర్వాత విప్ర అగ్ని ముఖత, విప్రులు బ్రాహ్మణులు ఆ వివాహ వైదిక కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు అగ్నిసాక్షిగా చేస్తూ ఉండేటువంటి సమయంలో సావిత్రి స్వరూపంగా ఉండేటువంటి నా కుమార్తెను ఇతను ఏదో పెద్ద మంచివాళ్ళలాగా ఏదో పోజు కొట్టేస్తూ పాణి అగ్రహీత్ మా అమ్మాయి చేతిని పాణిగ్రహణం చేసుకున్నాడు. ఇప్పుడు నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను కాబట్టి యాషమే శిష్యతాం ప్రాప్తో, నా వల్ల ఇతనికి శిష్యరికం వచ్చింది. అంటే నేను గురువుని, నేను కాళ్ళు కడిగేసి పాణిగ్రహణం చేయించాను కాబట్టి నా పిల్లని తీసుకున్నాడు కాబట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లోకువా అనేటువంటి భావాన్ని తాను ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కనిపించింది. కానీ అసలు ఏమిటి అంటే సాధువత్, ఇతడు వాస్తవంగా ఇప్పుడు ఏమిటి, తానేదో సత్పురుషుడు అనుకుని, ఇప్పుడు తాను అనుకున్నాడు కదా నేను చాలా గొప్పవాడిని, నేను చాలా సత్పురుషుడిని, నేను విప్రులు అగ్ని యొక్క సమక్షంలో నేనేమో పాణిగ్రహణం చేయించేశాను అని చెప్పి తనని తాను సత్పురుషుడు అనుకుంటూ ఏం చేశాడు, సావిత్రి వలె పవిత్రమైనటువంటి నేను శివుడికి ఇచ్చేసి వివాహం చేసేసాను, చేసినంత మాత్రంలో నాకు యాషమే శిష్యతాం ప్రాప్తో, నాకు శివుడే శిష్యుడు అయిపోతాడా? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నేను నా పిల్లని ఇచ్చినంత మాత్రంలో పరమేశ్వరుడు నాకు శిష్యుడు అయిపోతాడా
అని ఆ అర్థం వస్తుందన్నమాట. అది ఇవ సాధువత్, నేను సత్పురుషులాగా కనిపిస్తూనే ఉన్నాను కానీ ఇక్కడ తన పరంగా అన్నమాట. సాధువత్, నేను సత్పురుషుణ్ణి కాదు, నేను నా పిల్లని ఇచ్చినంత మాత్రంలో నాకు ఇతను శిష్యుడు అయిపోతాడా అని చెప్పి స్థుతిపరంగా ఆ విధమైనటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా మనం చూసాం అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఏంటి, సీతారామ కళ్యాణంలో గోదా కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉండేటప్పటికి ఆ చేసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము అమ్మవారికి పెళ్లి చేసామండి, మేము అమ్మవారికి పుస్తలు కట్టించామండి, మేము అమ్మవారికి అది చేసామండి, మేము ఇంత డబ్బు. నీ బొంద, నువ్వు చేయడం ఏమిటిరా వెర్రిపీనుగా, నువ్వు చేయడం ఏమిటి నీ అహంకారం అదన్నమాట. అందువల్ల ఏమైపోయారు అంటే వీళ్ళు బయటకు వచ్చి చెప్తారు, ఏమండోయ్ ఈవేళ మేము సీతారామ కళ్యాణం ఎంత గ్రాండ్గా చేయించాలి. పరమాత్మకు నువ్వు గ్రాండ్గా చేయించావా? నీ మోహమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమిటి అహంకారం? దక్షుడికి ఉండేటువంటి అహంకారమే నీకు ఉంది. స్వామి, నీ దయ వల్ల నీ ఎదురుగా కూర్చుని ఆ మంత్రాలు వింటూ, ఆ రామగద్యం వింటూ, దానికి సంబంధించినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ స్తోత్రాలు, ఆ మంత్రాలు, ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ నీ కాళ్ళ కింద పడి ఉండి ఎప్పుడు నీవే శరణం అనుకునేటువంటివన్నీ ఏదో ఒక వేదవిహితమైనటువంటి పద్ధతిని అనుసరించాలి. కాబట్టి నేను ఈ కళ్యాణం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వామి నాకు ఆ అదృష్టం పట్టింది, నేను చేయిస్తున్నాను అనేటువంటి భావం మానేసేసి మనం ఏం చేస్తున్నామని చెప్పక్కర్లేదు. ఆ విధంగా దక్షుడు అనుకున్నాడు. ఆ దక్షుడు అలా అనుకున్నటువంటిదే మన అందరికీ కూడా అదే తగలాడింది. వెంకటేశ్వరం కళ్యాణం చేయించామండి తిరుపతిలోను, అబ్బో 10,000 ఎంత గ్రాండ్గా చేయించాము. వీడు గ్రాండ్గా చేయించట. ఏం మాటలు ఇవి, ఏం మాట్లాడుతున్నాము? సరే, ఇది అయిన తర్వాత ఇక మూడో దాంట్లో ఇంకా ఆయన తను తిట్టాను అనుకుంటున్నాడు కానీ తిట్టడం లేదు, పొగుడుతూ ఉన్నాడు. గృహీత్వా మృగశాభాక్ష్యా పాణిం మర్కటలోచన ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృతనోచితం. మళ్ళీ ఇంకొకటి కట్టుకోలేక మర్కటలోచన, కోతి కన్నుల్లా ఉన్నాయి వీడికి. ఈ శివుడికి చూడండి, ఆ కళ్ళు చూడండి ఎలా ఉన్నాడో, కోతికున్నే కళ్ళుల్లా ఉన్నాయి, అటు ఇటు కళ్ళు తిప్పుతున్నాడు. అటువంటి కోతి కన్నుల వాడికి మృగశాభాక్ష్యా, లేడి పిల్ల కళ్ళు చాలా అందంగా ఇటు అటు చాలా చంచలంగా అమాయకంగా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. అటువంటి మృగశాభాక్ష్యా, లేడి పిల్ల యొక్క, మృగం అంటే లేడి, శాపం అంటే దాని యొక్క పిల్ల అన్నమాట. ఆ దాని యొక్క అక్ష్యాహ, కళ్ళలాంటి ఎంతో అమాయకంగా ఉండేటువంటి అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి పాణిం, నా కూతురి యొక్క హస్తాన్ని గృహీత్వా, వీడు గ్రహించాడు, తీసుకున్నప్పుడు నేను ఇచ్చాను కదా నా పిల్లని, ఇంత అందమైనటువంటి పిల్లని ఈ కోతి కన్నులు వాడికి ఇచ్చేసాను కదా, ఇచ్చేస్తూ ఉండేటప్పుడు కనీసం ఆ థ్యాంక్స్ ఉండాలి కదా, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి కదా. అలా లేకుండా ప్రతి ఉత్థాన అభివాద అర్హే, అటువంటి నేను అర్హత కలిగినటువంటి వాడిని. ఎందుకు అర్హత అంటే, అయ్యా నువ్వు అంత అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి మీ అమ్మాయిని నాకు ఇచ్చావు కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. సో అని చెప్పి అని ప్రతి ఉత్థాన, దానికి ప్రతిగా ఆ థ్యాంక్స్ని నువ్వు చెప్తూ ప్రతి ఉత్థాన లేచి అభివాదం చేయించుకునేటువంటి అర్హత కలిగినటువంటి నన్ను ఆ యందు ఇంకా ఏం చేశాడో చదువు, వాచ అపి ఉచితం నా అకృత్, అలాగే పైకి లేవను లేదు, పైగా వాచ అపి మాటల చేత ఉచితం యోగ్యంగా అంటే ఏమిటన్నమాట, ఏదో కర్టసీగా ఏదో పలకరించాలి కదా. ఉచితమైనటువంటి సత్కారాన్ని అంటే ఏమిటి, హలో హౌ ఆర్ యూ, బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది మామగారు, మీ అమ్మాయి నేను సుఖంగా ఉన్నాం అని ఇలాగా, అబ్బాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంత మీటింగ్ అరేంజ్ చేసావు, నువ్వు ఎంత గొప్పవాడు. వీడు మామూలుగా మనం పొగిడేస్తూ ఉంటాం చూడండి, ఏంటంటే వాళ్ళు మనం దూరం చేసేస్తారేమో అని ఏదో భయం, వాళ్ళు మన మొహం చూడరేమో అని చెప్పి వాళ్ళని అలా పొగిడేస్తూ ఉంటామే. అలాగ పొగడలేదు అని ఉచితం యోగ్యం సత్కారాన్ని, ఉచితం అంటే చేయాల్సినటువంటి ఆ కనీసం మాట ద్వారా నా ఆకృతి చెయ్యలేదు అని చెప్పి నిందించాడు బ్రహ్మర్షుల దగ్గర. అక్కడ దేవతాగణంలో ఆ మీటింగులో ఈ విధంగా నిందావాక్యాలు పలికాడు అన్నాడండి.
ఇప్పుడు ఈ మర్కటలోచన నడుకోతి కన్నులు కలిగినటువంటి వాడివి అంటే దక్షుడికి మర్కటం అనేటువంటి దానికి కొంచెం అర్థం మర్చిపోయి ఉంటాడు మహానుభావుడు. మర్కట అంటే మర్కతి గచ్చతీతి మర్కట అంటే దాని అర్థం ఏమిటంటే పోవునది అంటే పియర్సింగ్, అలాగ తీక్షణంగా వెళ్ళిపోయేటువంటిది అని అర్థం అనమాట. అంటే విత్ ఫాస్ట్గా వచ్చేసారు ఒక కాంతి కిరణం ఝామని ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి, విత్ స్పీడ్ ఆఫ్ లైట్ వస్తుంది చూసారా, అలాగా మర్కతి గచ్చతి ఇది మర్కట అంటే పోయేటువంటిది అంటే చాలా పియర్సింగ్గా అంటే లోపలికి దూసుకుపోయేటువంటి లోచన, దృష్టి కలిగినటువంటి వాడు. లోచ్యతే అనే నీతి లోచన, దాని చేత దర్శించేటువంటి వాడు అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, మన ఎక్స్రేస్ ఏమవుతాయి, మన శరీరంలో దూసుకుపోతాయి. ఆ ఎక్స్రే మనకు కనిపించదు, సూర్యుడి కాంతిలాగా ఏదో ట్యూబ్లైట్ కాంతిలాగా కనిపించదు. అవి దూసుకుపోతాయి. దూసుకుపోయి ఏం చేస్తాయి, మనలో ఉండేటువంటి ఎముకలను చూస్తూ ఉంటాయి. అదేవిధంగా మర్కటలోచన అంటే ఎక్స్రేస్ లాగా, లేజర్ బీమ్స్ లాగా లోపలి దూసుకుపోయి లోపల ఏముందో చూడగలిగినటువంటి వాడు శివుడు. అందువల్ల మర్కటలోచన అన్నాడు. పాపం ఆ దక్ష ప్రజాపతికి నా అలాగే అర్థం తెలియదేమో, అయ్యో ఆ మహానుభావుని అలా అనకూడదు, సాక్షాత్తు ప్రజాపతి కాబట్టి అటువంటి విధంగా ఉన్నారయ్యా అని చెప్పి రేపటి కార్యక్రమంలో ఈ శ్లోకంలో ఇంకా ఏ విధమైనటువంటి స్థుతి ఉన్నది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.